ఏపీలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన 3 స్థానాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహించనుండగా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తుండగా నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 13 గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఎన్నికల ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య వేర్వేరు కారణాలతో తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఏపీ కోటాలో 3 ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. దీంతో ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం కనిపించకపోవడంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరగనున్న 3 స్థానాలను కూటమి కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమైంది. అయితే ఈ 3 స్థానాలను టీడీపీ తీసుకుంటుందా లేక భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇస్తుందా అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో భారీగా స్థానాలను గెలుచుకున్న టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్ళీ ఎంట్రీ అవ్వాలని టీడీపీ భావిస్తోంది. అయితే టీడీపీలో రాజ్యసభ బెర్తు కోసం భారీ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. తాను రాజీనామా చేసిన స్థానాన్ని తిరిగి తనకే కేటాయించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కోరుతుండగా, ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ కోటాలో కంబంపాటి రామ్మోహన్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అటు జనసేనకు ఏపీ అసెంబ్లీ, మండలితో పాటు లోక్సభలో కూడా ప్రాతినిధ్యం ఉండగా రాజ్యసభలో కూడా ఆ పార్టీ అడుగుపెడితే మొత్తం సభలలో జనసేన ఖాతా తెరిచినట్టు అవుతుందని భావిస్తున్నారు. దీంతో జనసేన సైతం రాజ్యసభ సీటును ఆశిస్తుంది. అనకాపల్లి లోక్సభ సీటును పొత్తు ధర్మంలో త్యాగం చేసిన మెగా బ్రదర్ నాగబాబుకు ఈసారి రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న వాదన జనసేనలో బలంగా వినిపిస్తుంది. కాకినాడకు చెందిన టీడీపీ నేత సానా సతీష్ అయితే తెలుగుదేశం లేదంటే జనసేన కోటా నుంచి రాజ్యసభ స్థానాన్ని కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక రాజ్యసభ సీటును ఏపీ కోటా నుంచి ఆశిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. పార్టీలో చేరినప్పుడే ఆయనకు రాజ్యసభ సీటు హామీ దక్కినట్టు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు కూడా రాజ్యసభ రేసులో వినిపిస్తుంది. అయితే మోపిదేవి వెంకటరమణ ఖాళీ చేసిన స్థానానికి 2026 వరకు మాత్రమే గడువు ఉండడంతో ఆ స్థానానికి ఆశావాహుల నుంచి పెద్దగా డిమాండ్ ఉండే అవకాశం లేదు. మిగిలిన 2 స్థానాలకు జూన్ 21, 2028 వరకు గడువు ఉండడంతో వాటిపైనే పార్టీలు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మరి పెద్దల సభ రేసులో విన్ అయ్యేది ఎవరో చూడాలి.